మన సార్థకత చేసుకోవడమే కాకుండా ఇతర జీవితాలకు కూడా సార్థకతను చేసుకోవడానికి సహాయపడాలి అని చెప్పి చైతన్య చరితామృతంలో ఈ విషయాన్ని చెప్పబడుతుంది. అందరి జీవితంలో కూడా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే భగవత్ ప్రాప్తి. మనకు వాస్తవానికి భయంగానే ఉంటుంది, అంటే ఈ భౌతిక జగత్తును వదిలేసి వెళ్ళిపోవాలా అని అనేసి. అవునా? ఎవరికి భయం ఉంటుంది అని అంటే శ్రీమద్ భాగవతం చెప్తుంది, మృత్యు అంటే ఎవరికి భయం అంటే ఎవరైతే ఇంద్రియ కోరికలు కలిగి ఉంటారో వారికి మృత్యు అంటే భయం. మృత్యు వారికి భయాన్ని కలిగిస్తుంది అనమాట. భగవంతుని యొక్క భక్తులకు భగవత్ సాధనలో ఉన్నటువంటి గొప్పవారికి మృత్యు అంటే ఎటువంటి భయం అనేది ఉండదు అనేది శ్రీమద్ భాగవతం మనకు నేర్పిస్తుంది అనమాట. అందుకని మృత్యువుకు మనం ఎప్పుడు భయపడకూడదు. మృత్యువుకు భయపడేది కేవలం ఇంద్రియ సుఖాలు ఉన్నటువంటి వారు మాత్రమే మృత్యువును చూసి భయపడతారు. మృత్యువును మనం ఈరోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, లేదా 10 సంవత్సరాలు కాకపోతే 100 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలు కాకపోతే 1000 సంవత్సరాలైనా, 1000 కాకపోతే 10,000, 10,000 కాకపోతే 1,00,000, 1,00,000 కాకపోతే 10 లక్షలైనా మరణించక తప్పదు. ఒకానొక రోజున ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోక తప్పదు. అందరము ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోవలసిందే. ఇది మన యొక్క అద్దె హౌస్. అద్దెంట్లో ఎవరు పర్మనెంట్గా ఉండరు. సొంత ఇల్లు కట్టుకొని ఎట్లో గట్లాగా వెళ్ళిపోతారు, కానీ అద్దెంట్లోనే ఉండాలని ఏ వ్యక్తి కూడా కోరుకోరు. ఎంతమంది కోరుకుంటారంటే అద్దెంట్లోనే ఉందామని? ఎవరికి ఆసక్తి ఉంది అద్దెంట్లో ఉందామనేసి? ఎవరు కోరుకోరండి అద్దెంట్లో. మనం ఈ భౌతిక జగత్తును అద్దిళ్ళుతో చెప్పారు. అద్దిళ్ళు అంటే ఇక్కడ పర్మనెంట్గా ఉండదన్నమాట. వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఇంటి యజమానికి ఖాళీ చేపిస్తారు. మనం ఖాళీ చేయాల్సిందే. నేను చేయను అంటే కుదరదు. అధికారులు వచ్చి మనల్ని మెడబెట్టి దోసేస్తారు. అందుకనే మనం బుద్ధిగా ముందే ఖాళీ చేసేసామనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. అందుకని ఏదో ఒక రోజున భగవత్ ప్రాప్తి అంటే ఈ భౌతిక జగత్తును వదిలి వెళ్ళిపోక తప్పదు. ప్రతి ఒక్కరము కూడా ఈ భౌతిక జగత్తును వదిలి వెళ్ళిపోవాల్సిందే. అది మానవ జన్మను తీసుకున్న ప్రతి ఒక్కరే కాదండి, ఈ భౌతిక జగత్తులో పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి కూడా ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి భగవద్ధామానికి వెళ్ళిపోవాల్సిందే, తిరిగి సుధామానికి చేరుకోవాల్సిందే. ఈ యొక్క పరమ సత్యం మనకి ఇష్టమున్నా కష్టమైనా అంగీకరించవలసినటువంటి విషయమే. ఇష్టం లేకపోవచ్చు. ఇష్టం లేనంత మాత్రాన నీకు మృత్యువు రావడం మానేస్తుందా? మానుతుందండి? అదేం ఆగదు. అది బలత్కారంగా అయినా తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం సిద్ధంగా ఉండడం. మనం ఇదివరకే విన్నాం, పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లోనే ఆయనకు ముక్తి భగవత్ ప్రాప్తి లభిస్తుందనే విషయం ఆయనకు ముందే తెలుసు. కనుక ఆయన భగవత్ ప్రాప్తి అంటే భగవద్ధామానికి పోవడానికి కావలసిన ఏర్పాటు చేసుకోవడానికి ఆయనకు 7 రోజులు టైం ఉందండి. 7 రోజులు టైం ఉంది. మనకి ఎన్ని రోజులు ఉందో తెలుసా? మనకి ఎవరికైనా తెలుస్తుందా అండి? తెలీదు. అలానే ఒక మహాత్ముడు ఉన్నాడు, ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, భాగవతోత్తముడు రాజర్షి అయినటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయనే కట్వాంగ మహారాజు. ఆయన భగవత్ ప్రాప్తికి సంసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక ముహూర్త సమయంలోనే ఆయనకు మరణం ఉంది అని తెలుసుకున్నాడు. అంతకుముందు తెలియలేదు. ఎలా తెలిసింది? అసలు ఈ కట్వాంగ మహారాజు ఎవరు అంటే ఈ భాగవత కథలో ఒక పెద్ద వివరణ ఇచ్చారు. నేను అంతా వివరణ చేయను, కొద్దిగానే చేస్తాను. కాకపోతే కొన్ని పేర్లు మీకు ప్రస్తావిస్తాను. కట్వాంగ మహారాజు సూర్యవంశంలో వచ్చినటువంటి ఒక గొప్ప రాజర్షి, గొప్ప భాగవతోత్తముడు, గొప్ప భగవంతుని యొక్క భక్తుడు. ఆయన గొప్ప భగవంతుని యొక్క భక్తుడు. దేవతలు ఆయనకు సహాయార్థంగా, దేవతలకు సహాయార్థంగా కట్వాంగ మహారాజును భూలోకం నుంచి తీసుకొని వెళ్ళారండి. మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత గొప్ప భక్తుడు అని, ఎంత గొప్ప బలశాలి. అంతేకాకుండా గొప్ప భాగవతోత్తముడు, రాజర్షి కూడా ఆయన. అంతటి గొప్ప భక్తుడు అనమాట. అలాంటి ఆయన్ను దేవతలు యుద్ధంలో సహాయం కోసం స్వర్గానికి తీసుకొని వెళ్తారనమాట. అక్కడ దీర్ఘకాలం యుద్ధం అయిన తర్వాత, యుద్ధం పూర్తి అయిన తర్వాత కట్వాంగ మహారాజు ఆ యొక్క సైనాధిపతిని అడుగుతాడనమాట. కొంతమంది
కార్తికేయుని అడిగారు అని చెప్పి కొన్ని కథలలో చెప్పబడింది. మరికొన్ని కథలలో ఇంద్రుని అడిగాడు అని చెప్పి మరికొన్ని కథలలో చెప్పబడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఒకరిని అడుగుతున్నాడు అనమాట, ఎవరైనప్పటికీ కూడా. అయితే ప్రభుపాదుల వారేమో కార్తికేయుని అడిగినట్లు చెప్తుంది, ఎందుకంటే ఆయన దేవతల యొక్క సైనాధిపతిగా చెప్పబడ్డాడు. అయితే పూర్తి అయిన తర్వాత నన్ను నీకు ఏం కావాలి అని చెప్పి దేవతలు అడిగినప్పుడు ఆయన అడిగిన ఈ విషయం ఏమిటో తెలుసా? నాకు ఎంత సమయం ఉంది ఇంకా నా మరణం అని అడిగాడు అంతే. అంటే అప్పుడు దేవతలు చూసి నీకు ఇంకొక ముహూర్త సమయం మాత్రమే ఉంది అని చెప్పారు. అయితే మీరు నాకు చేయవలసిన సహాయం ఏమిటి అంటే నా రాజ్యంలోకి తీసుకొని వెళ్ళిపోండి. ఎందుకు ఆ రాజ్యం పట్ల బంధనతో కాదు, ఆయన ఏదో ఆ రాజ్యం పట్ల ఏదో బంధన కారణంగా లేదా సింహాసనం పట్ల బంధన కారణంగా ఆయన తీసుకెళ్ళమని అడగలేదు. ఆయన ఆరాధ దైవం నారాయణుణ్ణి చూడడానికి, విష్ణు మందిరానికి ముహూర్త సమయంలో దేవతలు వాళ్ళకు సెకండ్లో వచ్చేస్తారనమాట. అక్కడ భగవంతుని యొక్క మందిరంలోకి ప్రవేశించి ఆ భగవంతుని యొక్క పాద పద్మాలను ఇలా గట్టిగా ఆలింగనం చేసుకుంటాడనమాట. తన మనసును ఆ యొక్క భగవంతుని యొక్క పాద పద్మాల చెంత లగ్నం చేస్తాడు. ఖట్వంగ మహారాజు ఈయన గొప్ప వంశం ఏమిటి అంటే ఈయన సూర్యవంశంలో పుట్టినటువంటి గొప్ప మహారాజు. గంగను ఈ భూమిపైకి తీసుకొచ్చినటువంటి భగీరథుని పుత్రుడైనటువంటి శృతుడు, శృతుని యొక్క తనయుడైనటువంటి నాభుని యొక్క పుత్రుడైనటువంటి సింధుదీపుడు, అతని పుత్రుడైనటువంటి ఆయుధాయువు, అతని పుత్రుడైనటువంటి బుద్ధుపర్ణుడు, ఇతని బుద్ధుపర్ణుని నలునికి మిత్రుడు. ఈ బుద్ధుపర్ణుడు ఎవరు అంటే అయోధ్యని పరిపాలిస్తున్నటువంటి రాజు అనమాట. ఇతను చాలా గొప్ప బృతపర్ణుడు, చాలా గొప్ప రాజు, గొప్ప దైవ గుణాలు కలిగి ఉన్నటువంటి రాజర్షి. ఇతనికి నలమహారాజుతో మైత్రి ఉంది. మరి మహాభారతంలో ఈ కథ వస్తుందన్నమాట. ఈ ఋతుపర్ణుని నలమహారాజు యొక్క కథ, నలదమయంత్రి అని కథ విన్నాం కదా, విన్నారా? నలదమయంత్రి కథ. ఆ కథలో ఈయన ప్రస్తావన వస్తుందన్నమాట. ఈయన ఎంత గొప్ప భక్తుడు అని అంటే గొప్ప భాగవతోత్తముడు. అటువంటి భాగవతోత్తముడి దగ్గర నలమహారాజు ఒక సేవకుడిగా, వంట చేసే వ్యక్తిగా అక్కడ వెళ్తాడనమాట. ఎందుకోనంటే ఆయన, నేను అదే పూర్తిగా అంతా వివరణ చేయను, కొద్దిగా ఆ నలమహారాజు గురించి కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు వివరణ చేస్తాను. ఆ వివరణ ఏంటి అంటే ఆయన దూదమాడి సమస్త రాజ్యాన్ని సంపదలను కోల్పోతాడనమాట. దూదకి ఆడి, దూదం ఎందుకు ఆడాడు అంటే 2 కారణాలు ఉన్నాయి. క్షత్రియ అయినటువంటి వ్యక్తి దూదానికి పిలిస్తే తప్పనిసరిగా దూదం ఆడాలి. కానీ ఇక్కడ నలమహారాజు ఎందుకు దూదం ఆడుతున్నాడంటే కలిపురుషుడు లేదా శని భగవానుడు తనలో ప్రవేశించిన కారణంగా ఆయన ఈ దూదం ఆడుతున్నాడు. ఎందుకు ప్రవేశించాడు కలిపురుషుడు అని అంటే అతను సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయడం కోసం కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనంలో కూర్చున్నాడు అనమాట ఎప్పుడు కూడా. అందుకనే శుభ్రత అనేది చాలా చాలా ప్రధానమైనటువంటిది అనేది మనకు చెప్పబడింది. ప్రతిరోజు కూడా నిద్ర లేయగానే మనం స్నానం చేయాలి, మనం పనుకున్నటువంటి ప్రదేశాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. అలా మనం చేసుకున్నట్లయితే మన చైతన్యం పైన అది ప్రభావం చూపిస్తుంది. మన చైతన్యాన్ని పూర్తిగా అది దెబ్బతింటుంది అనమాట. ఇది పని చేయడం ఒకసారి మన చైతన్యం పైన పని చేస్తుంది. అందుకని శుభ్రతగా ఉండడం, దంభానికి వెళ్లకుండా ఉండడం. అక్కడ ఎప్పుడైతే ఆయన కలి ప్రభావానికి గురయ్యాడో దంభానికి లోనయ్యాడు. ఎంతన కానీ మొత్తం వడ్డేసేసి మొత్తం పోగొట్టుకొని ఆయన అడవిలు పాలైపోయాడు. దమయంత్రి ఒక్కటే, తన భార్య అయినటువంటి దమయంత్రి ఆఖరికి తన తినడానికి కూడా ఆహారం లేదు. అక్కడ ఒక పక్షులు కనిపిస్తే ఆ పక్షుల పైన తను కట్టుకున్నటువంటి ఆ అడ్డ పంచిని ఆ పక్షుల పైన విసిరి వేస్తే ఆ పక్షులు ఆ పంచిని కూడా తీసుకొని వెళ్ళిపోయినాయి అనమాట. అప్పుడు ఆయన శరీరం మీద ఎటువంటి బట్టలు లేవు, కేవలం ఆయనకున్నటువంటివి ఏంటో తెలుసా? ఇప్పుడు దమయంత్రి సీరను సుగం చించి తన భర్తకి ఇచ్చిందనమాట.
మనం ఎప్పుడైనా ఈ కథ మహాభారతం మనం చెప్పుకున్నాం. సో ఆయన తర్వాత కాలంలో ఆయన అయోధ్యకు వచ్చేస్తాడనమాట. అయోధ్యకు వచ్చి అయోధ్య నగరంలో తను ఏం చేస్తాడు అంటే వంటలు వాడుగాను, అలానే అతనికి నైపుణ్యత ఏంటినంటే స్వారీ చేయడం, అంటే రథాన్ని నడపడంలో మంచి నేర్పరి కలిగినటువంటి వాడు. అలానే చిత్రపటాలు గీయడంలో ఆయన గొప్ప నేర్పరి కలిగినటువంటి నలుడు, అంత గొప్ప వాడన్నమాట. అయితే ఇక ఋతుపౌరుని దగ్గర సేవకుడుగా పని చేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఆయనకు మైత్రి కలిగి ఆయనతో ఒక గొప్ప మైత్రి అయినాడు. తర్వాత ఆయన దమయంత్రి వాళ్ళ రాజ్యానికి వెళ్ళడం, ఆయనకు స్వయంవరం ప్రకటించడం, అక్కడికి ఇతను స్వయంగా రథాన్ని నడుపుకొని వెళ్తాడనమాట. ఎందుకంటే ఈయనలాగా ఒక రాత్రిలో అయోధ్య నుంచి దమయంత్రి రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి ఎవరికి సాధ్యం కాదనమాట. ఎందుకంటే అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్, దమయంత్రి ఉండేది ఏంటంటే మహారాష్ట్ర. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఈయన చక్కగా నడపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అందుకని ఇతను నడుపుకొని వస్తాడనమాట. తర్వాత ఆయనకు అన్నీ కూడా మంచి అయ్యి తన యొక్క వాస్తవిక రూపాన్ని దర్శించినప్పుడు ఆయన చాలా బాధపడతాడనమాట ఋతుపర్ణుడు. అంటే నిన్ను ఇంత చక్రవర్తిని మా ఇంట్లో నేను పని మంచిగా పెట్టుకున్నానా, అది ఎంత తప్పు అయిపోయింది, క్షమించండి అంటే, లేదు మీ కారణంగానే మాకు మంచి జరిగింది అని చెప్పి నలచక్రవర్తి ఋతుపౌర్ణునితో మైత్రి చేస్తాడనమాట. అట్లా ఋతుపౌర్ణుడు మంచి ధర్మాత్ముడని మహాభారతంలో కూడా ఆయన ప్రస్తాపన చేయడం జరిగింది. అలాంటి ఋతుపౌర్ణునికి మిత్రుడైనటువంటి నలమహారాజు, సో అటువంటి వంశంలో పుట్టినటువంటి తర్వాత ఆయన యొక్క పుత్రుడైనటువంటి సర్వకాముడు, అతని పుత్రుడైనటువంటి సుదాసుని పుత్రుడైనటువంటి సోదాసుని భార్య అయితే దమయంత్రి, తర్వాత దశరథ మహారాజు, తర్వాత ఇలా పరంపరలో వచ్చినటువంటి గొప్ప రాజర్షి అయినటువంటి ఖట్వాంగ మహారాజు. ఆయనకు కేవలం ఒక ముహూర్త సమయము మాత్రమే ఉంది. ముహూర్త సమయంలో భగవంతుణ్ణి చేరుకోవాలి. కనీసం పరీక్షిత్ మహారాజుకు 7 రోజులు ఉంది. ఆ 7 రోజుల్లో ఆయన కనీసం ఏర్పాటు చేసుకోవచ్చు భగవంతుని సేవ కోసం, భగవంతుని కథ వినడానికి, సాధు సాంగత్యం చేయడానికి. కానీ ఖట్వాంగ మహారాజుకు ఎటువంటి అవకాశం లేదు. ఇక్కడ కేవలం ముహూర్త సమయం అంటే ఎంత, ఒక 10 లేదా 15 లేదా 20 నిమిషాలు అంతే. ఆ ముహూర్త సమయం అనేది అంతకు మించి ఎక్కువ ఉండదు అనమాట. ఆ సమయంలో ఆయన హరి యొక్క పాదాల వైపు తన మనసును అర్పించుకొని భగవత్ ప్రాప్తి, భగవద్ధామానికి ఆయన చేరుకున్నాడు అనమాట. ఈ విధంగా ఖట్వాంగ మహారాజు యొక్క కీర్తి, ఆయన యొక్క గొప్పతనము ఎంతగానో మనకు భాగవతం శాస్త్రాలలోనూ ఆచార్యులు వర్ణించారన్నమాట. అందుకని అలాంటి గొప్ప రాజర్షులు, గొప్ప భక్తులు, వాళ్ళు ఎటువంటి దేహభావన లేకుండా, ఎటువంటి దంభము లేకుండా, ఎటువంటి అహంకారం లేకుండా, వాళ్ళు కేవలం భగవంతుని యొక్క ఒక సేవకులాగా, ఒక భక్తుల్లాగా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించారన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత భూలోకానికి చక్రవర్తిని నేను కాబట్టి నేను ఇంత గర్వంగా ఉన్నాను అన్న భావన వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా లేదు. వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుని పైన ఆధారపడి ప్రజలందరినీ కూడా భగవంతుని యొక్క భక్తి యొక్క సేవలో నిమగ్నం చేస్తూ వాళ్ళు నిమగ్నమై ఉంటారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో ఈ విధంగా ఖట్వాంగ మహారాజు వంశాల గురించి ఇంకా చాలా ఉన్నాయి. ఈ పేజీ అంతా వారి యొక్క వంశం గురించి, అవన్నీ నేను చెప్పలేదు.
సరే, ఎప్పుడైనా మనం ఆ వంశాల గురించి, ఆ వంశంలో ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనం గురించి, దశరథుని గురించి, వారి పైన ఉన్నటువంటి వాళ్ళ తండ్రి అయినటువంటి బాలికుని గురించి, ఈ విధంగా వారి యొక్క పరంపర గురించి మనం ఒకరోజు చర్చించుకున్నాం. అయితే ఖడ్వాంగ మహారాజు అంత గొప్ప రాజర్షి, భగవంతుని యొక్క భక్తుడు. మనకు రాజుల యొక్క చరిత్రలు విన్నాక మనకు అర్థమయ్యేది ఒకటే, ఏంటంటే రాజులందరూ కూడా భగవంతుని పట్ల భక్తిని పెంపొందింపజేశారు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆ రాజ్యం పట్ల కానీ, ఆ సంపద పట్ల కానీ, దేని పట్ల కూడా వాళ్ళు ఎటువంటి వ్యామోహం అనేది లేకుండా భగవంతుణ్ణి చేరుకోవడం కోసం, భగవద్ధామానికి వెళ్ళిపోవడం కోసం సిద్ధంగా ఉండిపోయారనమాట. వాళ్ళు ఏమాత్రం వాళ్ళు సంపద పట్ల కానీ, పేరు ప్రతిష్టల పట్ల కానీ ఎటువంటి వ్యామోహం అనేది లేకుండా వాళ్ళు కేవలం భగవంతుణ్ణి సేవించుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి మాత్రమే వాళ్ళు సేవ చేస్తారు. అందుకని మనందరం కూడా అర్థం చేసుకోవాలి, ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి గొప్ప గొప్ప రాజర్షులందరూ కూడా కేవలం ప్రజలందరినీ కూడా భగవంతుణ్ణి చేరుకోవడం కోసం మాత్రమే ప్రోత్సహించారు. భగవత్ ప్రాప్తి అనేది అంత గొప్పది. కాస్త సమయంలోనే భగవద్ధామానికి వెళ్తున్నామని తెలిసినటువంటి గొప్ప భక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఆ కాస్త సమయంలో వాళ్ళు చనిపోతారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి మనసులో బాధ కానీ, దుఃఖం కానీ కలగలేదు. కేవలం వారు ఆనందంగా ఉన్నారు. పరీక్షిత్ మహారాజు కూడా 7 రోజుల్లో బ్రాహ్మణ శాపం వచ్చినప్పుడు కూడా ఆయన ముఖంలో కానీ ఎటువంటి చలనం లేదనమాట. అంటే బాధపడడం కానీ ఏం జరగలేదు. ఎందుకంటే మరణం అనేది సహజం. కానీ ఇక్కడ మరణం అనేది 2 విధాలుగా ఉంటుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మరణం ఏమిటి అంటే భగవంతుడికి శరణాగతి అయినటువంటి వ్యక్తి మరణం దివ్యంగా ఉంటుంది. ఇది భాగవతంలో ఏమని పోల్చారు అంటే, ప్రహ్లాదుని యొక్క చరిత్రలో ఒక పిల్లి తన పిల్లను నోటుతో ఏ విధంగా అయితే పట్టుకొని వెళ్తుందో, భగవంతుని యొక్క భక్తుని యొక్క మరణము కూడా ఆ విధంగా ఉంటుంది అని చెప్పారు. అదే భక్తుడు కానటువంటి వ్యక్తి యొక్క మరణం ఎలా ఉంటుంది అంటే, అదే పిల్లి అదే నోటుతో ఎలకను పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అర్థమైందండి? అదే పిల్లి ఎలకను పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకొని వెళ్తుందండి? అది విలనెలలు ఆడిపోతూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది. అలా గట్టిగా పట్టుకొని ఆ పిల్లి ఆ ఎలకను తీసుకొని వెళ్తుంది. కానీ అదే నోటితో తన పిల్లను కూడా తీసుకొని వెళ్తుంది. కానీ అదే పండ్లు, అదే నోరు, అదే పిల్లి, కానీ ఆ పిల్లకు కొంచెము కూడా నొప్పి కలగకుండా తీసుకొని వెళ్తుంది. భగవత్ ప్రాప్తి అంటే భగవంతుని యొక్క భక్తులకు వచ్చే మృత్యు ఇలా ఉంటుంది. ఇది నిజమైన జీవిత విజయం అంటే. విజయం అంటే మనము జీవితంలో ఎన్నో సాధించేసాము అని చెప్పుకుంటూ ఉంటాం మనం చాలాసార్లు. నిజంగా సాధించడం అంటే మృత్యువుని జయించడం. అంటే మృత్యువుని జయించడం అంటే మరణించకుండా ఉండమని కాదు దాని అర్థం. ఆ మృత్యువును ఆహ్వానించడం ఆనందంగా. ఇది భగవంతుని యొక్క భక్తుడు ఆనందిస్తాడు. అది ఖడ్వాంగ మహారాజు ఆ యొక్క స్థితి. అలానే పరీక్షిత్ మహారాజు కూడా అలాంటి స్థితే. అలాంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. మనం ఈ కథలో కొన్ని విషయాలను మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చైతన్య చరితామృతంలో ఇలాంటి లీల కూడా ఒకటి ఉందన్నమాట. చైతన్య చరితామృతంలో ఇలాంటి లీల, ఒక అద్భుతమైనటువంటి లీల ఒకటి ఉంది. ఏమిటి ఆ లీల అనంటే, చైతన్య మహాప్రభు కురుక్షేత్రంలో ఉన్నప్పుడు మాయాపూర్ నుంచి ఎంతో మంది భక్తులు శివానంద సేన్ అనేసి ఒక ధనికుడు అనమాట. ఆయన మంచి భక్తుడు కూడా. ఆయన చేసే సేవ ఏమిటి అంటే, భక్తులందరినీ కూడా తన సొంత డబ్బులతో పెట్టుకొని యాత్రలకు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఆ శివానంద సేన్ అనే ఒక భక్తుడు. అయితే మాయాపూర్ నుంచి జగన్నాథపురికి రావడానికి ఆ గంగా దాటుకొని వాళ్ళు రావాలన్నమాట. ఆయన పడవలో ఎక్కించుకొని అందరికీ కూడా పడవలు పెట్టాడు. అంతే, అందులో ఒక కుక్క కూడా వచ్చి ఆ పడవలో కూర్చునింది అనమాట. కానీ శివానంద సేన్ మాత్రం ఆ కుక్కను ఏమనడం లేదు. ఎందుకనంటే అది జగన్నాథపురికి తనతో భక్తులతో కలిసి వస్తుంది కాబట్టి, భక్తులు ఏంటి అంటే ఏం వచ్చినప్పుడు వాళ్ళు ఏమి వాటి గురించి పెద్దగా ఇది చేయరు అనమాట. వాటి ఇంకా చేరదీస్తారు. అవి వస్తే వాళ్ళే పెంచరు, కానీ అవి వస్తే చేరదీస్తారు అనమాట.
అయితే అందుకని శివానంద సేని ఆ కుక్కను చక్కగా చూసుకున్నారనమాట. వాళ్ళందరూ ఒక చోట దిగి అందరూ భోజనం చేసి సంకీర్తన చేసుకొని భోజనం చేసుకున్నారు. ఆ కుక్క కూడా దిగిందనమాట. దిగిన తర్వాత ఆ కుక్క కనిపించలేదు దాని మధ్యలో. ఆ కుక్క కోసం శివానంద సే మొత్తం అంతా ఎక్కడం గాలించి 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 సాయంకాలం అయిపోతుందండి. ఆ కుక్క కనిపించదు. ఆయనకు నిజానికి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకనంటే అరే ఆ కుక్క జగన్నాథపురికి మాతో కలిసి వచ్చేది, చైతన్య మహాప్రభును దర్శించుకునేది, ఆ కుక్క కూడా భగవంతుని యొక్క ప్రాప్తి వచ్చిండేది. ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడ తప్పోయిందో అని చెప్పి ఆ కుక్కనంతా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా పడవలో ఎక్కించి పంపించేసి ఈయన మాత్రం కుక్కను ఎతుకుతూ ఉండిపోయాడు అనమాట. పాపం ఎంతో వెతికాడు, మొత్తం అంతా ఆ ప్రదేశం అంతా గాలించాడు. ఎక్కడ కూడా శివానంద సేనుకు ఆ కుక్క కనపడలేదు. తనకు నిజానికి ఎంతో బాధ కలిగింది. నేను ఒక జీవుణ్ణి కృష్ణునికి దూరం చేసేసాను. తన మనసులో అంత బాధ కలిగింది అనమాట. అలాంటి బాధ ఇంకా తప్పదు. ఇంకా అలానే జగన్నాథపురికి ఆయన చేరుకున్నారనమాట. జగన్నాథపురికి చేరుకోగానే చైతన్య మహాప్రభును అందరూ దర్శించుకున్నారు. చైతన్య మహాప్రభును దర్శించుకొని మిగిలిన బృందం అంతా కూడా చైతన్య మహాప్రభును దర్శించుకొని చైతన్య మహాప్రభు వీళ్ళందరినీ తీసుకొని జగన్నాథ స్వామిని దర్శనానికి అందరినీ తీసుకొని వెళ్ళారనమాట. ఎవరిని మాయాపూర్ నుంచి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి ఆయన తిరిగి బయటకు వచ్చేసరికి శివానంద సేన వచ్చాడు. ఆయన మనసులో ఎంతో బాధ ఉంది. ఆ కుక్క తప్పోయింది, కృష్ణునికి దూరం అయిపోయింది అనేసి. అప్పుడే చైతన్య మహాప్రభు చేతిలో ఒక కొబ్బరి చెప్ప ఉంది. ఆ ఎదురుగా ఆ కుక్క చైతన్య మహాప్రభుని చూస్తూ ఉందన్నమాట. కొబ్బరి చెప్పుని ఇలా కొట్టి ముక్కలు తీసి చైతన్య మహాప్రభు ఆ కుక్కకు ఇసిరివేసి, నువ్వు చెప్పు హరి హరి కుక్క చెప్తుందయ్యా, మీరు చెప్పడానికి. మీకు భగవత్ ప్రాప్తి ఇష్టం లేనట్లుంది కదా, నిజమే కదా? సొంత ఇల్లు కాదు ఇది. భగవత్ ప్రాప్తి ఇష్టం లేదు కదా? ఇష్టం ఉందా లేదా? లేదు. మన క్లారిటీ అయిపోయింది. సో ఇక్కడ చైతన్య మహాప్రభు ఆ కుక్కకు చెప్తున్నాడు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ కుక్క కూడా చైతన్య మహాప్రభు హరి హరి చెప్పిస్తూ ఉంటే ఆ కుక్క కూడా హరే కృష్ణ మంత్రం పలుకుతూ ఉంది. పలుకుతూ ఆ కొబ్బరి చెప్ప తింటూ హరినామం చేస్తుంది అనమాట. అప్పుడు ఈ శివానంద సే ఆ కుక్కను చూశాడనమాట. అప్పుడు ఆయనకు ఎక్కడ లేని ఆనందం ఒక్కసారిగా వచ్చేసింది అనమాట. ఎందుకనంటే ఆ కుక్క ఎక్కడ చైతన్య మహాప్రభుకు దూరం అయిపోతుందో, ఎక్కడ చైతన్య మహాప్రభు దర్శనం లేకుండా పోతుందో, అయ్యో ఆ కుక్క కనీసం భగవంతుని దగ్గరికి వస్తే ఆ భగవద్ధామాన్ని చేరుకుంటుంది కదా అని చెప్పి. చూడండి భక్తుల యొక్క భావాలు ఎలా ఉంటాయంటే, ప్రతి ఒక్క ప్రాణిని కూడా ఏ విధంగా ఉద్ధరించాలి, ఏ విధంగా భగవంతుని యొక్క పాద పద్మాల చెంత చేర్చాలి. భక్తులకు ఉన్నటువంటి ఆలోచన ఒకటేనండి, భగవంతుని దగ్గరికి ఎలా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు, కానీ భక్తులకు అరే మీ గురించి తెలుసు, మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసు, ఎన్ని బాధల్లో ఉన్నారో తెలుసు, ఎన్ని కష్టాలలో ఉన్నారో తెలుసు. ఈ కష్టాలు అన్నిటి నుంచి కూడా గట్టెక్కించడానికే భగవద్భక్తులు భగవత్ ప్రాప్తిని మనకు ప్రసాదిస్తూ ఉంటారు. దానివల్లనే మనకు భగవత్ ప్రాప్తి కలుగుతుంది. కేవలం భక్తులను దర్శించుకున్న దర్శనే పవిత్ర కోరి. నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తారు కదా, ఓ పవిత్రమైనటువంటి వైష్ణవుని ఒక్కసారి దర్శించుకున్న జన్మ సార్థకమైపోతుంది. చూడండి భగవంతుని యొక్క భక్తుల్ని దర్శించుకున్నంత మాత్రానే జన్మ సార్థకం అయిపోతుంది అని వైష్ణవ ఆచార్యులు కీర్తిస్తున్నారు. ప్రతి జన్మ కోరి ఆశ శరణేన ధూళి. మనం కోరుకోవలసింది ఆ ఆ భగవంతుని యొక్క పాదధూళి, భక్తుల యొక్క పాదధూళి మాత్రమే మనం కోరుకోవాల్సింది. అందుకని ఇక్కడ శివానంద సే ఆ కుక్క కోసం అంత తప్పించాడు. భగవంతుని యొక్క భక్తులంతా కూడా ఒక చిన్న ప్రాణికైనా సరే హాని తలపెట్టరు. అందుకని వాళ్ళు సాధు మహాత్ములు, వాళ్ళు ఎల్లరి శేషును కోరేవాళ్ళు. భగవంతుడు ఏ విధంగా అయితే సుహృదం సర్వభూతానామో, భగవంతుని యొక్క భక్తులు కూడా సుహృదం సర్వభూతానం. వాళ్ళు కూడా అందరి యొక్క శ్రేయోభిలాషులు. వాళ్ళ శేషులు ఎవరు కోరుకుంటారు, ఎవరికి అర్థమవుతుంది అంటే
ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో వారికి మాత్రమే వారి శ్రేయస్సు గురించి అర్థమవుతుంది, వారు కోరుకునే శ్రేయస్సు అర్థమవుతుంది. భౌతికమైనటువంటి కోరికలు ఉన్నటువంటి వ్యక్తులకు అర్థం కావు. ఎందుకనంటే వాళ్ళకి ఆ కోరిక అనేది అడ్డపడుతూ ఉంటుంది అనమాట. అడ్డపడడం వల్ల వాళ్ళు అర్థం చేసుకోలేరు భగవంతుని, భక్తుల యొక్క ప్రేమను. కేవలం భక్తులు ఏం కోరుకుంటారు అంటే ప్రతి జీవుణ్ణి కూడా. ప్రహ్లాద మహారాజు నరసింహస్వామి వచ్చినప్పుడు ఏం కోరుకున్నాడండి? ఏం కోరుకున్నాడు? వైకుంఠం ఇస్తానంటే నాకు వద్దు వైకుంఠం అని చెప్పాడు. నా తండ్రి తెలియక ఎన్నో నీ పట్ల అపరాధం చేశాడు, ఆ అపరాధాలన్నీ కూడా మరణించు అని ఆయన కోరుకున్నాడు. రెండో వరం ఏంటో కోరుకున్నాడు తెలుసా? నీకు భగవత్ ప్రాప్తిని ఇస్తాను అని నరసింహదేవుడు చెప్తే ప్రహ్లాద మహారాజు ఏం కోరుకున్నాడంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న బద్ధజీవులందరూ ఏ రోజైతే నీ ధామానికి వస్తారో ఆ రోజు నేను నీ ధామానికి వస్తాను, అంతవరకు నేను ఈ భౌతిక జగత్తులోనే ఉంటాను అని భాగవతంలో ప్రహ్లాద మహారాజు నరసింహదేవుడితో చెప్తున్నాడు. చూడండి, భగవత్ ప్రాప్తిని ఇవ్వడం కోసం భక్తులు వాళ్ళు మనకు తప్పిస్తూ ఉన్నారు. మనల్ని ఎలా ఉద్ధరించాలి, ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ ప్రదేశం నుంచి ఎలా వాళ్ళను కాపాడాలి అని వారు తప్పిస్తూ ఉన్నారు అనమాట. అంటే మనకు అర్థం కావడం లేదు. మనకు ఎందుకు అర్థం కాదు అంటే ఫుల్గా డ్రింక్ చేసేసిన వ్యక్తికి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాడు ఎటు తోలుతాడో వాడికి తెలియదు అనమాట. తెలుస్తుందండి, వాడు ఎలా నడుపుతాడో కూడా వాడికి తెలియదు. కానీ వెనక్కి కూర్చున్న వాడికి తెలుస్తుంది అనమాట. తాగని వాడు కూర్చున్నాడు అనుకో, వానికి ఇంకా సినిమా కనిపిస్తుంది అనమాట. అరే బాబు నువ్వు ఆపరానైనా నేను దిగేస్తాను, నీ బండే వద్దు నాకు అని చెప్పేసి. కానీ వెనకుండా వానికి ఇంకొక బాధ ఏంటి అంటే వీడు ఎక్కడ ఎవరిని గుద్దేసి ఎక్కడ చచ్చిపోతాడో, ఎక్కడ కాళ్ళు చేతులు విరుచుకుంటాడో, ఎలా వీడిని కాపాడాలి అని చెప్పి ఆ డ్రైవింగ్ దాన్ని తీసుకోవాలని చూస్తే చెప్తూ వెళ్తాడు అనమాట. ఒకసారి మేము హైదరాబాద్లో బుక్ డివిజన్ చేస్తున్నాం. బుక్ డివిజన్ మధ్యాహ్నం రిటర్న్ అవుతున్నాం అనమాట రూమ్కు. అవుతూ ఉంటే ఫుల్ తాగేస్తున్నాడు అనమాట ఒక వ్యక్తి. ఆ ట్రాఫిక్ వస్తుంది కదా, ట్రాఫిక్ సిగ్నల్ వస్తుంది కదా, అక్కడ పోలీసు వాళ్ళు ఆపేసి దింపేసి నువ్వు తాగావు, ఎందుకు తాగావు, ఫైన్ కట్టు అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు తాగి బండి నడపకూడదు, తప్పు కదా అంటే వీడు గట్టిగా అరుస్తున్నాడు. మిమ్మల్ని షాపులు ఎవరు పెట్టమన్నారు, మీరు లైసెన్స్ ఎవరు ఇవ్వమన్నారు, మీరు ఇచ్చారు కాబట్టి నేను తాగినాను, దాంతో నాదేం తప్పు ఉంది, నేను తాగేదే, మేము పక్కనే బండి పైన కూర్చొని ఉన్నాం అనమాట. ఇతను ఎంత గట్టిగా వాదిస్తున్నాడంటే అలా తాగడానికి లేదంటే అయితే నువ్వు షాపులు బంద్ చేయించు, నువ్వు షాపు వాడిని బంద్ చేయించవు అంటే మీకు డబ్బులు కావాలా మా దగ్గర నుంచి, మేము మాత్రం మందు తాగకూడదు, మీరు షాపులు పెట్టేది మీరు, లైసెన్సులు ఇచ్చేది మీరు, మందు తాగమని చెప్పేది మీరు, తాగిన తర్వాత మళ్ళీ ఫైన్ వేసేది మీరు. ఇన్ని డ్రామాలా, నేను కట్టనంటే కట్టను, నువ్వు ఏం చేస్తావు చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో, నీకు కట్టేదే లేదు అని గట్టిగా అరుస్తున్నాడు. కింద పడిపోతున్నాడు మళ్ళీ. పాపం వాళ్ళు ఇంకా ఆ పోలీసు వాళ్ళు కూడా ఈయన దగ్గర ఏం కలిసి చేస్తాను చెప్పు, వాడు కింద పడిపోతుంటే ఏం కలిసి చేస్తాం, తిరిగి ఇంక వాళ్ళు పాపం వదిలిపెట్టేశారు అనమాట. అట్లా ఆ విధంగా పాపం తాగినా కూడా నిజాలుగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మనం కూడా చాలా సార్లు మాయలో ఉన్నప్పటికి కూడా నిజాలే మాట్లాడతాం, కానీ అది నిజమని మనం గ్రహించలేము. అతను కూడా తాగిన వ్యక్తి కూడా నిజాలే మాట్లాడతారు, కానీ అది నిజమని గ్రహించలేము. సరిగ్గా మనం కూడా మాయ ప్రభావ కారణంగా మనం ఈ భౌతిక జగత్ అస్తిత్వాన్ని తెలుసు, ఇక్కడ శాశ్వతంగా ఉండమని కూడా తెలుసు. భగవద్గీతలో కూడా భగవంతుడి ఈ విషయాన్ని ఎంతో ప్రస్తాపిస్తున్నాడు. దుఃఖాలయం అశాశ్వతం నా పుణ్యవతి మహాత్మనం సంసిద్ధ్యం పరమం గతః. ఓ అర్జున, ఇది దుఃఖాలయమో, ఇక్కడ కేవలం దుఃఖాలు లభిస్తాయి. ఇంత 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 చక్కగా కృష్ణుడు భగవంతుడు పరల బుద్ధి చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? నేను ఇక్కడే ఉండి ఆనందాన్ని ప్రయత్నం చేస్తాను, ఎలాగైనా నేను ఆనందాన్ని సాధిస్తాను. ఏం సాధిస్తావు? నీకన్నా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ సాధించి భగవంతుడి చేతిలో హఠాలైపోయారనమాట అందరూ. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణ, కుంభకర్ణ, దంతవక్క, శిశుపాల, ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప అసురులు. వాళ్ళకన్నా పెద్ద మీరు బలశాలులు కాదు, పరాక్రమంతులు కూడా కాదు. వాళ్ళు ఎన్నెన్నో చేయాలనుకున్నారు, పాపం ఏమీ చేయలేకపోయారు. ఏదో మిమ్మల్ని నిరుత్సాహపరచాలనే ఉద్దేశం కాదండి, వాస్తవం ఇది. హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతా తననే పరిపాలించాలనుకున్నాడు, అయ్యిందా? హిరణ్యకశిపుడు కూడా ముల్లోకాలను తనే పరిపాలించాలనుకున్నాడు,
తన స్వాధీనపరచుకోవాలనుకున్నాడు. కొంతవరకే. భగవంతుడు శాంతి ఇస్తాడనమాట మనకు అందరికీ కూడా. ఈ భౌతిక జగత్తులో మనం కూడా ఏదో కోరిక కోసమే ఇక్కడికి వచ్చాం. ఆ కోరిక శాంతి ఇచ్చాడు భగవంతుడు. కానీ అదే కోరికను పట్టుకొని ఎల్లప్పుడూ ఉండరాదు. బయటపడి భగవంతుని చేరుకునేదానికి ప్రయత్నం చేయాలి. అదే భగవత్ ప్రాప్తిని. భగవత్ ప్రాప్తిని పొందడం అనేది చాలా చాలా ఉన్నతమైనటువంటిది. భగవత్ ప్రాప్తి అంటే ఏమనుకుంటున్నాం? భగవద్ధామాన్ని చేరుకోవడం అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం. మనమేమనుకుంటామంటే ఇక్కడ ఉన్నటువంటి భవంతులు, ఇక్కడ ఉన్నటువంటి ఏదో మన విశాలమైనటువంటి బ్యాంకు బ్యాలెన్సులు, ఏదో స్వార్థం లేనటువంటి బంధువర్గాలను చూసి మనం భ్రమిస్తున్నాం. ఇక్కడ కాదండి, నిజమైన బంధువులు అక్కడ ఉన్నారు. నిజమైన భవంతి ఇక్కడ కాదు, అక్కడ ఉంది. భగవద్ధామంలో నిజమైనటువంటి భవంతి ఉంది. అందుకని ఇక్కడ భగవంతునికి సేవ చేయాలి. ఉదయం కూడా శ్రీమద్ భాగవతంలో ప్రభుపాదుల వారు ప్రస్తావిస్తూ ఉన్నారనమాట. ఇక్కడే మనం భగవంతునికి సేవ చేసుకోవాలి. ఇక్కడ సేవ చేసుకుంటే భగవద్ధామంలో మనం అక్కడ సేవ చేసుకుంటాం భగవంతునికి. ఇక్కడ సేవ లేకుండా మనం ఉన్నాం అనుకోండి, భగవద్ధామంకి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుని దగ్గర సేవ ఉండదు. ఆ సేవ అనేది ఏం చేస్తుందంటే భగవంతునికి దగ్గర చేస్తుంది అనమాట. చాలా దగ్గర చేస్తుంది. మనం ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమించాము అనుకోండి, ఆ వ్యక్తిని చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి మన యొక్క ఉత్సాహం? మన ఉత్సాహం వెయ్యంతలు ఉంటుందా ఉండదా? అందులో మనం ప్రేమ ఏకైక వ్యక్తి మనం ప్రేమించే వ్యక్తి ఆయన ఒక్కడే అనుకుందాం. ఎలా ఉంటుందంటే ఆయన వస్తే కింద పడి దొరుకుతాం కదా, ఏమేమి చేస్తాం మనకు కూడా తెలియదు అనమాట. అలా ఉంటుందన్నమాట పరిస్థితి. కానీ భగవంతుని ధామంలో మనం ఇక్కడ సేవ చేసి వెళితే భగవంతునికి అక్కడ మన కోసం తన పక్కన తనను చూస్తూ తనతో సన్నిహితంగా ఉండేదానికి ఒక భవంతిని భగవంతుడు నిర్మించి పెట్టింటాడు అని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు. అదేంటండి, భగవంతుని దోమం అంత పెద్దదైనప్పటికీ కూడా అది మనలాగా చిన్నది కాదండి. చిన్న ఫ్లాట్లు వేసి అమ్ముకుంటాం కదా మనం. అక్కడ చిన్న ఫ్లాట్లే ఉండవు, పెద్ద ఫ్లాట్లే ఉంటాయి. ఫ్రీ ఫ్లాట్, ఫ్రీనండి. హౌస్ కూడా ఫ్రీ. హౌస్ ఎలాంటిది అనుకుంటే ఆ హౌస్ లో మంచి మంచి రూమ్స్ ఉంటాయి, బెడ్రూమ్స్ మంచిగా ఉంటాయి. ఏసీ అవసరం లేదండి. చల్లటి గాలులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. చక్కటి గాలులు, చక్కటి పదార్థాలు, చక్కటి పూలు, చక్కటి జలచయాలు, చక్కటి పక్షులు, చక్కటి పూమాలలు, చక్కటి వనరులు, ఇవన్నీ చూసి హాయిగా అక్కడ ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. కానీ ఆ ఆనందం కేవలం కృష్ణుని సేవించడం కోసంలో నిమగ్నమై ఉంటారు. మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుని పక్కనే మనకు భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఆయనకి ఎవరైతే ప్రీతిపూర్వకంగా సేవ చేస్తారో వారికి మాత్రమే ఇస్తాడు. మిగిలిన వారికి కూడా ఇస్తాడు, ఎక్కడో దూరంగా ఇస్తాడు. ఏదో ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దూరంగా ఇస్తారు. ఎప్పుడో భగవంతుడు ఆ వీధిలో వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకుంటారు అనమాట. అంతే భగవంతుని. మిగతా ఎప్పుడు చూడడానికి ఉండదు. అందుకని ఇక్కడ మనం మంచిగా సేవ చేయాలి. భగవంతుడు ఆచార్యులు ఊరికే చెప్పడం లేదు. భగవంతునికి ఎందుకు ఇంత సేవ చేయాలి అంటే భగవత్ ప్రాప్తిని పొందడం కోసం, భగవంతుని చేరుకోవడం కోసం, భగవద్ధామానికి చేరుకోవడం కోసం మనం ఇక్కడ భగవంతునికి సేవ చేయాలి. భగవద్ధామంలో మనం అక్కడ నిజమైనటువంటి స్వధామం, నిజమైనటువంటి భవంతి, అక్కడ నిజమైనటువంటి ఇల్లు అంటే అది అద్దిల్లులాగా. అక్కడ ఎవరు నిన్ను ఖాళీ చేపించరు. అక్కడ నేను చెత్త ఓడ్చలేదని చెప్పి ఎవరు నిన్ను అడగరు. మున్సిపాలిటీ బిల్లు కట్టలేదని కూడా నేను ఎవరు అడగరు. కరెంటు బిల్లు కట్టమని ఎవరు నేను కరెంటు విద్యుత్ తీయరు. ఎందుకంటే అక్కడ స్వయం ప్రకాశమానం, విద్యుత్ అనేదే ఉండదు ఆ లోకంలో. ఏమండి, బిల్లు లేదు, ఫ్రీ, హౌస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, గాలి ఫ్రీ, హెల్త్ ఫ్రీ, ఆహారం ఫ్రీ, ఆరోగ్యం ఫ్రీ, సౌందర్యం ఫ్రీ, బలం ఫ్రీ, టోటల్ గా అన్ని ఫ్రీనే. మళ్ళీ మీకు ఇంకో గిఫ్ట్ కూడా. ఒకటి కాదండి, మీరు ఎన్ని విమానాలలో తిరగాలనుకుంటే అన్ని విమానాలలో తిరగచ్చు. రకరకాల విమానాలండి. ఎలాంటి విమానాలో తెలుసా? అంశలాగా ఉండే విమానాలు కొన్ని ఉంటే, గరుడులా కొన్ని ఉంటాయి. కొన్ని ఒక కమల ఆకారంలో ఉన్నటువంటి కొన్ని విమానాలు ఉంటాయి. కొన్ని పల్లెం ఆకారంలో ఉన్నటువంటి కొన్ని విమానాలు ఉంటాయి. కొన్ని పూర్తి కమలములో కమలం ఇలా ఉంటుంది, మధ్యలో ఒక డోర్ ఉంటుంది అనమాట. బయట నుంచి చూస్తే అది ఒక కమల పువ్వు.
కానీ ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపల విమానం, దాని లోపల కూర్చుంటే ఆ పువ్వు పైకి ఎగిరిపోతుంది అనమాట విమానం. ఒక రకమైనటువంటి విమానాలు కాదండి, ఎన్నో రకాలైనటువంటి విమానాలు. మీరు పెట్రోల్ కొనుక్కోవాలని బాధపడాల్సిన అక్కర లేదు, అక్కడ అది ఫ్రీగానే గాలిలో ఎగురుతుంది అనమాట. అక్కడ పెట్రోల్తో పని లేదు, భగవంతుని యొక్క కృప ద్వారా అది గాలిలో ఇలా ఎగురుతూ ఉంటుంది అనమాట. రకరకాలైనటువంటి విమానాలు, ఎన్నో రకాలైనటువంటి విమానాలు. ఒకే విమానం అయితే మనకు బోరు కొడుతుంది. ఏ విమానంలో నువ్వు తిరగాలి అని మనసులో అనుకుంటే చాలు, నీ ముందర వచ్చి నిలబడుతుంది అనమాట. ఏమండి అట్లా ఎవరైనా వస్తారా మీకు? అంత ప్రేమ చూపించే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఎంత ప్రేమ ఉంటే మాత్రం నువ్వు మనసులో అనుకోగానే మనం ఇచ్చేస్తామా? ఎవరు ఇవ్వలేమండి. ఎవరైనా ఇవ్వగలరా? అది భగవంతుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. ఆ విధంగా ఇక్కడ ఇస్తాడు భగవంతుని భక్తులకి, ఆ వైకుంఠ ధామంలో కూడా అలానే ఇస్తాడు. అది భగవంతుని ప్రేమ. భగవద్ధామానికి వెళితే వచ్చే ప్రయోజనం ఈ విధంగా ఉంటుంది అనమాట. భగవద్ధామం చూడండి, ఈ భగవద్ధామము ఇప్పుడు వెళ్ళాలనిపించడం లేదు ఎవరికి విన్నాక కూడా. నిజం చెప్పండి, ఊరికే తలలు ఊపేస్తున్నారు అంతే. నేను మళ్ళీ ఏమనుకుంటానేమో, వీడు పొరపాటున ఊపేస్తే త్వరగా కథ ముగిస్తాడు అనుకుంటున్నారా? నేనైతే ముగించింది. ఇంకో కథ స్టార్ట్ చేస్తాను. సో భగవద్ధామంలో ఇంకా విశేషం ఏమిటి అంటే, మీకు తెలుసా, అక్కడ పూలు కానీ ఆకులు కానీ ఏవి కూడా వాడిపోవండి. అట్లా నిత్య నూతనంగా ఉంటాయండి, అలానే ఉంటాయి, నిత్య నూతనంగా ఉంటాయి. మనం కూడా అక్కడ యవనంగానే ఉంటాం. కృష్ణుడు ఏ విధంగా అయితే 16 సంవత్సరాల పసిపాయంలో కలిగి ఉంటాడో, ఆ విధంగా వైకుంఠంలో లేదా గోలోక బృందావనంలో అలానే నవ యవనంగా భగవంతుడు లానే వైకుంఠంలో అయితే చతుర్భుజాలతో అక్కడ కలిసి ఉంటాం. భగవంతుడితో చక్కటి పూమాలను ధరించి ఉంటాం, మంచి పూమాలు, ఇవే వాసనే రాలా. అక్కడ మెడలో వేసుకునే చాలు, అది మొత్తం అంతా ఆ సుగంధ పరిమళాలతో వికసి ఇలా వచ్చేస్తే ఆ యొక్క ఆ పూల నుంచి వచ్చే ఆ సుగంధంతోనే హాయిగా నిద్ర అనిపిస్తుంది. మీరు భయపడుతున్నారా, బాధపడుతున్నారా? మేము వచ్చేస్తే మా భార్య పిల్లలు ఏంటి పరిస్థితి? డోంట్ వరీ, మీరు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అది చిన్న సింపుల్ విషయం. చాంట్ హ్యాడ్ బీ హ్యాపీ. హరే నామం చేయడం వల్ల అందరం అక్కడికి వెళ్ళిపోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా అక్కడ కూడా భార్యలు ఉంటారండి. మీరేం బాధపడద్దండి. కానీ ఇక్కడలాగా గొడవలు ఉండవలేదు. డోంట్ వరీ. మళ్ళీ భయపడారు, ఏంటి ఇక్కడ భార్య ఉంది అక్కడ భార్య ఉంది ఏంటి బాధ అని అనుకోవద్దండి. అక్కడ భార్యలు ఇక్కడ భార్యలాగా ఉండరు. వీళ్ళే అక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఇక్కడలాగా అక్కడ ప్రవర్తించరు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం శిక్షణ చేస్తాం కదా, ఇక్కడ మారిపోయి ఉంటారు కాబట్టి అక్కడ ఏమీ అనరు. అందుకని ఇక్కడ మీరు శిక్షణ తీసుకోవాలి. మొట్టమొదట ఇక్కడ చక్కగా శిక్షణ తీసుకుంటే అక్కడ హ్యాపీగా ఉండొచ్చు, ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, అక్కడ కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో భగవద్ధామంలో కూడా భార్య ఉంటారు. అక్కడ కేవలం భార్య ఏంటి అంటే భగవంతుని సేవకు తోడ్పడుతూ ఉంటారు, భగవంతుని కీర్తించడంలో తోడ్పడుతూ ఉంటారు, భగవంతునికి సేవ చేయడంలో వాళ్ళు తోడ్పడుతూ ఉంటారు. అక్కడ భగవంతుడు ఆ వైకుంఠ ధామంలో నారాయణుడు లేదా లక్ష్మీదేవితో కలిసి వాళ్ళు అందరికీ దర్శనం ఇవ్వడం కోసం. వైకుంఠం అంటే ఏం చిన్న ప్రదేశం కాదండి, ఎంతో విశాలమైనటువంటి ప్రదేశం. ఇలాంటి భౌతిక లోకాలు కొన్ని ఎన్ని 4 రెట్లు కలిపితే ఆధ్యాత్మిక లోకం అనమాట. 4 రెట్లు భౌతిక లోకంతో 4 రెట్లు ఎక్కువ అనమాట ఆధ్యాత్మిక లోకం. ఇది భాగవతంలో వివరణ చేశారు. 4 రెట్లు ఎక్కువ అండి ఆధ్యాత్మిక లోకం. ఇంకో విశేషం ఏమిటి అంటే అక్కడికి ఎంతమంది వెళ్ళిపోయినా ఇంకా స్థలం ఉంటే ఉంటుందండి. మళ్ళీ భయపడద్దండి, ఇంతమంది వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ స్థలం ఉంటుందో ఉండదో ఏంటి ఎట్లానని. నేను బుక్ చేసి పెడతాను, మీరేం బాధపడద్దండి. ప్రభుపాద వారికి చెప్తే ప్రభుపాద వారు ఏమన్నారంటే, మీరు 16 మాలు జపం చేసి మంగళారతి అటెండ్ అవ్వండి, నేను మీకు బుక్ చేసి పెడతాను మీకు హౌస్, మీరేం బాధపడనక్కర్లేదని ప్రభుపాద వారు చెప్పారు. కాబట్టి నేను మీ అందరి తరపున ప్రభుపాద వారిని అర్థిస్తాను. మీరందరూ నా తరపున మీరు 16 మాలు జపం చేయండి,
మంగళార్తి అటెండ్ అవ్వండి, 4 నియమాలు పాటించండి, ఆనందంగా ఉండండి. అంత్యంలో భగవంతుని చేరుకోవచ్చు, భగవత్ ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా చనకాలంలో ఆ కుక్కకు చైతన్య మహాప్రభు ముక్తినిచ్చాడు. శివానందసే ఆ కుక్కను వెతుకుతూ ఉంటే మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. తర్వాత చూస్తే అది అందరూ చూస్తూ ఉండగా భగవద్ధామానికి వెళ్ళిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా నిమిషం మాత్రమే ఆ కుక్కకు కూడా భగవత్ ప్రాప్తి కలిగింది. కేవలం చైతన్య మహాప్రభు యొక్క దర్శనం, వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఆ కుక్కకు కూడా ముక్తిని ప్రసాదించేశాడు. ఆ కుక్క కూడా ముక్తిని పొందిందండి. ఇందిరా ఏకాదశి అని ఒక ఏకాదశి వస్తుంది. ఈ ఇందిరా ఏకాదశి మహత్యం మనం విన్నప్పుడు అది కార్తీక మాసంలో ఏమో వస్తుంది, ఇందిరా ఏకాదశి. ఆ ఏకాదశి వచ్చినప్పుడు ఇంద్రజిత్ మహారాజు ఆయన విశాలంగా కూర్చొని ఉంటే నారదుని అక్కడికి వస్తాడు. నారదుని అక్కడికి వచ్చి చెప్తాడనమాట, ఓ ఇంద్రజిత్ మహారాజా, నీ తండ్రి గారు నరకలోకంలో ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. మీరు ఇక్కడ ఈ ఏకాదశి వ్రతం చేసి ఆ వ్రత ప్రయోజనాన్ని మీ తండ్రికి ఇచ్చినట్లయితే అతను ఈ నరకవాద నుంచి బయటపడతాడు, రక్షించబడతాడు అని చెప్పి నారదుని చెప్తాడు. అప్పుడు ఇంద్రజిత్ మహారాజు ఎలా ఏకాదశిని పాటించాలి, ఏ విధంగా ఆ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి ఇంద్రజిత్ మహారాజు నారదుని అడిగితే, నారదుని త్వరలోనే ఈ ఇందిరా ఏకాదశి వస్తుంది, ఈ ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం చేయి, హరివాసం అంటారు. హరివాసం అంటే హరితో నివాసం. ఆ రోజు ఏమి తినకుండా కేవలం హరినామం మాత్రమే చేయడం. మనం కూడా ఏకాదశి వ్రతం చేస్తాం, కానీ మన పనులు మాత్రం మానం. కానీ ఆ ఒక్కరోజైనా హరివాసం అంటే హరితో నివాసం, ఆ ఒక్కరోజైనా భగవన్నామము, భగవద్గత, భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవ్వడం వల్ల ఆ హరిధామాన్ని మనం చేరుకుంటాం. అలా ఆయన ఆ ఏకాదశి వ్రతం చేసి మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్క ఆ మందిరంలో తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా తిరుగుతూ ఆయన చూస్తూ ఉండగా ఆ కుక్క మరణిస్తుందన్నమాట. భగవంతుని మందిరంలోనే మరణిస్తుంది. మరణించినప్పుడు ఆయన చూస్తూ ఉండగా చతుర్భుజాలను ధరించి ఒక విమానం వస్తే ఆ విమానంలో ఈ కుక్క కూర్చొని భగవద్ధామానికి వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి, మనుషులకే కాదండి భగవత్ ప్రాప్తి, జంతువులకు కూడా భగవత్ ప్రాప్తి కలుగుతుంది. మళ్ళీ జన్మ లేకుండా భగవత్ ప్రాప్తి కలుగుతుంది. చైతన్య మహాప్రభు దర్శన మాత్రాన, వైష్ణవుల యొక్క సాంగత్య కారణంగా ఆ కుక్క కూడా నిమిషంలో భగవద్ధామానికి చేరుతుంది. అలానే ఖట్వాంగ మహారాజు కూడా భగవంతుని పట్ల ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తి కారణంగా ఆయన కూడా ఒక ముహూర్త సమయంలోనే తన మృత్యు ఉంది తెలుసుకున్న తర్వాత వెంటనే భగవంతుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఆయన భగవద్ధామానికి చేరుకున్నాడు. అలానే ఈ కుక్క కూడా అలా చూస్తూ ఉండగా అది చతుర్భుజాలను ధరించి భగవద్ధామానికి విమానంలో కూర్చొని ఆయన చూస్తూ ఉండగా వెళ్ళిపోయింది. అలానే కార్తీక మాసంలో ఇంకొక మహత్యం కూడా వస్తుంది. ఒక ఎలక మందిరంలో నివాసం చేస్తూ దానికి ఆకలి వేస్తుంది. ఆ రోజంతా ఆహారం దొరకకపోతే ఆ నేతితో వెలిగించినటువంటి ఒత్తిని తీసి అది తినేదానికి, తన ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఆరిపోయి ఉన్నటువంటి ఆ ఒత్తిని తీసి తినేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి దీపానికి ఆ ఒత్తి తగిలి ఆ ఒత్తి కూడా వెలుగుతుంది అనమాట. వెలిగినప్పుడు పాపం ఆ ఎలక యొక్క పళ్ళు చాలా సన్నగా కుస్సిగా ఉంటాయి కదా, ఈ దూది అందులో చిక్కుకుపోయింది. ఎప్పుడైతే ఈ ఒత్తి ఇంకొక దీపానికి తగిలినప్పుడు వెలిగిందో దానికి పాపం బాగా వేడి తగులుతుంది. అది వదిలించుకుందామన్న ఉద్దేశంతో అది ఇలా 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 అని చెప్పి స్వామి ముందర ఎగురుతోంది అనమాట. ఇలా అలా ఎగురుతూ తన శరీరాన్ని, అది కాలిపోయి తన శరీరాన్ని వదిలేసింది. ఆ మహత్యం ఏం చెప్తుంది అంటే, అలా వదిలేసినటువంటి ఎలకకు విమానం వచ్చింది. ఆ విమానంలో ఆ ఎలకకు చతుర్భుజాలు వచ్చాయి. అందులో కూర్చొని చతుర్భుజ రూపంలో వైకుంఠానికి వెళ్ళారు అని చెప్పి మనకు ఆ కార్తీక పురాణంలో ఈ కథ చెప్పబడుతుంది అన్నమాట. ఈ విధంగా ముక్తి పొందినటువంటివి మనుషులే కాదండి, జంతువులు కూడా నిమిష మాత్రంలో ముక్తి పొందినటువంటివి ఉన్నాయి. అందుకని ఈ భౌతిక జగత్తు మనకు శాశ్వతమైనటువంటిది కాదు. ఈ భౌతిక జగత్తు శాశ్వతమైనటువంటిది కాదు. ఈ భౌతిక జగత్తు కేవలం
తాత్కాలికమైనటువంటిది మాత్రమే. ఇది కేవలం ఇది పర్మనెంట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటివి ఏవి కూడా పర్మనెంట్ కాదు. అందుకని ఇక్కడ ఎవ్వరిని కూడా దంభానికి పోవడం, అహంకారానికి పోవడం ఎన్నడూ చేయరాదు. ఎందుకనంటే ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కటి కూడా మారిపోతూ ఉంటుంది. ఈరోజు నేను రాత్రి మహాభారతం చదువుతూ ఉన్నాను. మహాభారతం చదువుతూ అంతా అది చివరకు వచ్చినాను. అంటే అరణ్యవాసంలో చివరకు వచ్చాను. చివరికి వస్తే అక్కడ చివరిలో వాళ్ళు అరణ్య పర్వం పూర్తి చేసుకుని ఇరాక్ పర్వానికి బయలుదేరేటప్పుడు యుధిష్ఠిర మహారాజు 2 కళ్ళల్లో నుంచి నీళ్లు పెట్టుకొని విలపిస్తాడన్నమాట. ఎందుకనంటే నా కారణంగా నా సోదరులు, నా భార్యకు కూడా నేను ఎంతో బాధను, దుఃఖాన్ని కలిగించాను. చూడండి, విరాట్ రాజు పాండవులకు ఒక సామంత రాజు అనమాట, ఒక చిన్న రాజు. పాండవులు రాజసూయ యజ్ఞం చేసినప్పుడు విరాట్ రాజు కూడా హస్తినాపురం ఇంద్రప్రస్థానికి వచ్చి అతను అంటే అతను సామంత రాజులుగా అంగీకరించి యుధిష్ఠిర మహారాజును చక్రవర్తిగా అంగీకరించినటువంటి రాజు అనమాట. ఆయన కూడా అంటే అతనికి శరణాగతి అయినటువంటి రాజు. అతని దగ్గర ఒక పని వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట. అందుకే మనం ఈ భౌతిక జగత్తులో మనం అందరం కూడా గుర్తించుకోవాలి, ఈ సంపదలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. ఏది ఈ భౌతిక జగత్తులో శాశ్వతంగా ఎవ్వరికీ ఉండవు. యుధిష్ఠిర మహారాజే ఈ భూమండలానికి చక్రవర్తి. అలాంటి చక్రవర్తి కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నాడు. ఒక సామాన్య రాజుల దగ్గర ఒక పని వ్యక్తిగా, ఆ పని వ్యక్తి కూడా ఎట్లా, పని వ్యక్తి అంటే సామాన్య విషయమా? ఒక సామంత రాజుల దగ్గర పని చేసే వ్యక్తిగా. పని వ్యక్తి అంటే వాడు తిడితే తిట్టించుకోవాలి, వాడు ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఒకసారి యుధిష్ఠిర మహారాజును పేరేంటి ఆ రాజు పేరు? విరాట రాజు ఆ పాసికలు ఆడుతూ వాటితో ఇలా కొట్టేస్తాడనమాట. చూడండి, అన్ని ఇబ్బందులను ఆయన ఎదుర్కొన్నాడు. మనం అర్థం చేసుకోవాలి, ఎవరు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా కొంతకాలం ఉండి వెళ్ళిపోయేటివి. మనం ఒకటే అర్థం చేసుకోవాలి. అందుకని శాస్త్రాలలో చాలా గొప్ప విషయాలను చెప్పబడింది. ఏంటి అంటే దానం. దానం అనేది చాలా గొప్పది. ఈ అరణ్యవాసంలో కూడా వ్యాస భగవానుడు వారు యుధిష్ఠిర మహారాజుకు చెప్పినటువంటి ఉపదేశం ఇది. ఉపదేశం చేశారు, సింపుల్గా నువ్వు దానాలు చెయ్యి, ధర్మాలు చెయ్యి అని. దానివల్ల హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం తొలగి జీవుడు ఉద్ధరించబడతాడు. సంపదను సంపాదించుకోవడం వల్ల మనం ఎవరికి దానం చేయకపోతే ఆ సంపద అలా ఉండిపోయి మన హృదయాలు కూడా కరుడు కట్టినటువంటి పాశాంగంలో తయారైపోయి మళ్ళీ ఈ భౌతిక జగత్తులోనే జన్మించాల్సి వస్తుంది. అందుకని సంపదను మనం త్యాగం చేయాలి, దానం చేయాలి. దానం అనే పేరు ఎందుకు వాడారు అంటే, అందుకని యుధిష్ఠిర మహారాజు చేసినటువంటి దానం ఎక్కడ కూడా చెప్పలేదు. అదే ఇంకొకటి ఉన్నాడు కదా, కర్ణుడు చేసిన దానం అందరికి డోలు కొట్టేశాడు. ఏంటి వాడు దానం ఎందుకు చేశాడు? పాండవులు నాశనం అయిపోవాలి అని చేశాడు. అందుకని వాడే నాశనం అయిపోయాడు. మనం ఊహించుకొని కర్ణుడిని దానకర్ణుడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి దానం చేసింది యుధిష్ఠిర మహారాజు. ఆయన దానం చేసినట్లు వ్యాసుల వారు చెప్పినట్లుగా ఆయన దానం చేశాడు. అందుకనే ఆయన ఎక్కడ కూడా ఆయన దానం ఎక్కడ ప్రస్తావించలేదు, ఏ ప్రదేశంలో కూడా ఆయన ప్రస్తావించలేదు. దానం అనేది హృదయాన్ని పవిత్రీకరణ చేస్తుంది, భగవద్ధామానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఇస్తుంది. అందుకోసం దానం చేయాలి. అలా దానం చేయనట్లయితే మనం ఈ భౌతిక జగత్తులో మళ్ళీ 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 పుట్టాల్సి వస్తుంది. మీరు శ్రీమద్ భాగవతంలో ఇంకొకరి కథ ఉంది. ఆయన కూడా సూర్యవంశానికి చెందినటువంటి గొప్ప మహారాజు. ఆయన నుగు మహారాజు అని అంటారు. ఆ నుగు మహారాజు కూడా వేల గోవులను దానం చేశాడు. బ్రాహ్మణులు 1,00,000 గోవులు, కోట్ల కోట్ల గోవులను దానం చేశారు. ఒకసారి ఆయన దానం చేసింది దేనికోసమోనంటే, శ్రీమద్ భాగవతంలో ఏమి వివరణ ఇచ్చిందంటే ఆయన గురించి, ఆయన కేవలం మంచి రాజు కానీ భగవద్భక్తుడు కాదు. మంచి సాత్విక భావాలు ఉన్నటువంటి వ్యక్తి, అంటే మంచి భావాలు ఉన్నటువంటి రాజే కానీ భగవంతుని యొక్క భక్తుడు కాడు. అయితే ఈ కారణంగా అతనికి ఒక కారణం ఏం జరుగుతుంది అని అంటే,
2 బ్రాహ్మణులకు 1,00,000 గోవులను, ఒక్కొక్కరికి 1,00,000 గోవులను దానం చేస్తాడు. 1,00,000 గోవులండి దానం చేస్తే అది పొరపాటున ఒక గోవు మిస్ అయ్యి ఇంకొక మందలో కలిసిపోతుంది. ఇది రాజుగారు గమనించుకోకుండా ఆ మందను, ఆ 1,00,000 గోవులను ఇంకొక బ్రాహ్మణునికి దానం చేశాడు. వీళ్ళిరువురు కూడా ఆ గోవును తీసుకొని పోతూ ఉండగా ఆ బ్రాహ్మణుడు ఆ గోవును చూస్తాడు. ఈ గోవు నాదే అంటే బ్రాహ్మణులకు అంత మేధాశక్తి ఉంటుందండి. వాళ్ళు ఒక్కసారి చూస్తే చాలు అది ఎట్లే గుర్తుపెట్టుకొని ఉంటారనమాట. ఈ గోవు నాదే అని అంటే, లేదు ఇది మహారాజు గారు నాకు ఇచ్చారు అంటే, లేదు ఇది నాకు ఇచ్చారు అంటే, వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు, దానం అంటే ఒకరికి ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకొని మరి ఇంకొకరికి దానం చేయడం అనేది మంచిది కాదు, మీరు ఎందుకు అలా చేశారు అని చెప్పేసి అన్నారనమాట. అయితే ఇది తెలియక జరిగింది, నాది తప్పు, క్షమించండి అంటే, దాని బదులు నేను ఇంకొక 10,000 గోవులను ఇస్తాను అని అంటే, ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు అంటే, నాకు ఏమి వద్దు, నేను జస్ట్ మీకు తెలియజేయడానికి వచ్చాను అంతే. ఎందుకనంటే మీరు ధర్మాత్ములని చెప్తున్నారు కదా, ధర్మాత్ములైనటువంటి వారు ఒకరికి ఇచ్చిన దాన్ని తీసుకొని మరొకరికి ఎలా మీరు దానం చేస్తారు, మీ 10,000 గోవులు కూడా నాకేమి వద్దు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారంటే, వాళ్ళేమి మనసులో బాధపడలేదు, విషయం చెప్పారు, ఇలా జరిగిందండి మీరు చేసిన దానంలోనని. అయితే అలా వెళ్ళినందుకు వాళ్ళ మనసులో కొంచెం గాయమైందనమాట ఆ బ్రాహ్మణులు. ఆ కారణంగా ఆయన తర్వాత జన్మలో ఒక బలిగా పుట్టాల్సి వచ్చిందండి. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఒక నృగు మహారాజు అని చెప్పి గొప్ప రాజు. ఆయన చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీమద్ భాగవతంలో, అద్భుతమైనటువంటి కథ. కృష్ణుని యొక్క పుత్రులైనటువంటి ఒక రోజు వాళ్ళు అడవికి వేటగా ఆడుకోవడానికి వెళ్ళి ఒక బావిలో తొంగి చూస్తే ఒక అద్భుతం కనిపిస్తుంది అనమాట. వాళ్ళకి ఆ అద్భుతం కనిపిస్తే ఏంటబ్బా అని చెప్పి ఆ బల్లిని పైకి లాగేదానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు వెంటనే ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణునికి విషయం చెప్పి, ఒక బావిలో ఒక పెద్ద బల్లి పడిపోయింది నాన్నగారు, అది మేము ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం అవ్వలేదు, మీరు రాండి అని చెప్పి తన తండ్రిని తీసుకొని వస్తారనమాట. వాళ్ళ పుత్రులు, కృష్ణుని యొక్క పుత్రులు తీసుకొని వస్తే అప్పుడు కృష్ణుడు కేవలం తన యొక్క స్పర్శ చేత ఆ బల్లిని పైకి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే కృష్ణుని యొక్క స్పర్శ ఆ బల్లికి తగలగానే వెంటనే అదొక అద్భుత మానవ రూపాన్ని, యథాతథ పూర్వం ఉన్నటువంటి రూపాన్ని తీసుకునింది అనమాట. తీసుకొని భగవంతుని ప్రార్థిస్తున్నాడు అనమాట. ఏంటి, ఎట్లా, ఏమైంది అని ఆయన జరిగిన కథ అంతా కూడా కృష్ణునికి చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత కృష్ణుడు అతనికి భగవత్ ప్రాప్తిని ఇస్తాడు. అతను కూడా తర్వాత వెళ్ళి ఆయన తపస్సు చేసి తన శరీరాన్ని వదిలేస్తాడనమాట. భగవంతుని పట్ల ధ్యానం చేస్తూ తన శరీరాన్ని వదిలేస్తాడు. ఆ విధంగా అలానే ముచ్చుకున్న చక్రవర్తి కూడా అలానే చేశారు. ఆయన కూడా దీర్ఘకాలం రాజ్య దేవతలకు సహాయం చేయడానికి వెళ్ళి యుద్ధంలో అలసిపోయి దేవతలు కోరుకుంటారనమాట, నీకేం వరం కావాలో కోరుకో అంటే, నేను దీర్ఘకాలం యుద్ధం చేశాను, నా శరీరం అంతా అలసిపోయింది, నేను బాగా నిద్రపోవాలి అంటే అప్పుడు కార్తికేయులు వారికి వరాన్ని ఇచ్చారు దేవతలు. ఇస్తే అతను ఒక కొండ గృహలోకి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు. భగవంతుడు ఏంటి అంటే, భగవంతుడు ఒకే సమయంలో 2 కార్యాలు చేస్తాడు. ఒక పక్క అసుర సంహరణ, ఒక పక్క భక్తుల యొక్క ఉద్ధరణ. భగవంతుడు, మీరు భాగవతం వింటే మనకు అర్థమవుతుంది, భగవంతుడు ఎక్కడైతే జన్మించాడో ఆ కుటుంబం అనేది భగవంతుడే స్వయంగా ఉద్ధరిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఇక్ష్వాకు వంశంలో రామచంద్రుడిగా అవతరించాడు. ఈ ముచ్చుకున్న చక్రవర్తి కూడా రామచంద్రుని యొక్క వంశంలో ఉన్నటువంటి వాడే. కాబట్టి ఆయన నిద్రపోతుంటే కృష్ణుడు అక్కడికి వెళ్ళి కాలయవనుడు అనే రాక్షసుని సంహరించి అతనికి కూడా, ముచ్చుకుందునికి కూడా ముక్తిని ప్రసాదించాడు. ముచ్చుకుందుడు కూడా కృష్ణుని దర్శించి ఆయన శ్యామసుందర రూపాన్ని కీర్తించి ఆయన వెళ్ళి బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకొని ఆయన జీవితాన్ని పరిధించారు. ఈ విధంగా రాజర్షులందరూ కూడా, గొప్ప గొప్ప రాజులందరూ కూడా భగవంతుని పట్ల తన మనసును సమర్పించుకొని తన సంపదలన్నీ కూడా త్యాగం చేసి భగవంతుని పట్ల వాళ్ళు భక్తిని పెంపొందించుకొని వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయారు. మనందరం జీవితంలో కూడా ఇలానే ఉండాలి. ఎందుకంటే కొంత సమయం మనం ఏదో భౌతికమైన కోరిక కోరుకున్నాం, కానీ అది జీవితాంతకాలం అదే కోరికలో ఉండడం అనేది సమంజసం కాదు, మంచిది కాదు. భగవత్ ప్రాప్తి, భగవంతుని చేరుకోవడానికి మనం
దానము, ధర్మము, భక్తి అనేటివి చేస్తూ మన హృదయాన్ని పక్షులను చేసుకుంటూ మన భగవన్నామం చేస్తూ ఆచార్యులు చూపించినటువంటి మార్గంలో మనం నడుచుకుంటూ మన జన్మను సార్థకం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇదే భగవత్ ప్రాప్త్యం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా భగవంతుని చేరుకోవడానికి మానవ జీవితం ముఖ్య ఉద్దేశమే భగవంతుని చేరుకోవడం, భగవంతుని గురించి తెలుసుకోవడం. ఇక్కడ ఇది తప్ప వేరే ఏమీ లేదు. కాబట్టి మనందరం కూడా ఈ విషయాన్ని భాగవతంలోనూ ఆచార్యులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం గుర్తించుకొని మనం భగవన్నామం చేస్తూ 16 మాలల జపం చేస్తూ 4 నియమాలు పాటిస్తూ మంగళహారతికి అటెండ్ అవుతూ భక్త సంఘంలో ఉంటూ భగవద్గీత భాగవత శ్రవణం చేస్తూ మన జీవనం కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఆ రోజు వచ్చినప్పుడు భగవంతుడు మనకు ఆయన పట్ల ప్రేమ, భక్తి అన్నీ కూడా మనకు కలుగుతాయి. హరే కృష్ణ. చంద్ర శ్రీమద్ భాగవతం కి, భగవత్ ప్రాప్తికి.